పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయటకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖరీఫ్ సీజన్ కి ఆటంకం లేకుండా తోటపల్లి బ్యారేజీ వద్ద కుడి ఎడమ కాలువల షట్టర్స్ వెంటనే బిగించాలని తోటపల్లి బ్యారేజ్ నిర్వాసితులు పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి జిల్లా మంత్రి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయటకు ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించి పనులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తోంది. అలాగే తోటపల్లి బ్యారేజీ వద్ద పాత కుడి ఎడమ కాలువల షట్టర్స్ మార్చాలని గౌరవ జిల్లా కలెక్టర్ మరియు పాలకొండ సబ్ కలెక్టర్ సమక్షంలో ఇరిగేషన్ అధికారులతో పలు దఫాల చర్చలు జరిపిన సందర్భంగా ఇదిగో కాలువ పనులు అదిగో కొత్త షట్టర్స్ వేస్తామంటూ చెప్పడమే తప్ప నేటికి ఆ తలుపులు మార్చడానికి కావాల్సిన అనుమతులు నార్త్ కోస్ట్ సిఐ వద్ద ఫైల్ పెండింగ్ లో ఉందని చెప్పడం సమితి అధికారులు చెబుతుండడం సిగ్గుచేటని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడి తప్పలని మాట్లాడుతున్నాం. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి వనరుల మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి తరఫున ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా మరి ఒకటి జిల్లాలో ఉన్న అతి ప్రధానమైన తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ, పాలకొండ మండలంలో ఉన్నట్టు జంపరకోట గడ్డ రిజర్వాయరు, అలాగే కవరాడు మండలంలో ఉన్నట్టు మరి జంజావతి 5 దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ అతి లేదు గతి లేదు. అతి చిన్న సమస్య వరుసకి ఆంధ్రకి మధ్య ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వాలు మరి దేశంలోన ఇక్కడ ఉన్నాయి. వారు చొరవ తీసుకుంటే సమస్య పెద్ద పరిష్కారం కాదు. ఆ అంతరాష్ట్ర సమస్యని పరిష్కరించకపోవడం వల్లే ఇప్పుడు 50,000 అవుతున్నా అతి లేదు గతి లేదు దానికి. అదే సందర్భంలో మరి ప్రధానమైనది ఈ కురుప మండలంలో ఉన్నటువంటి రావాడిగడ్డ రిజర్వాయరు, వాళ్ళకి కూడా ఆధునీకరణ పనులు చేపడతామని పనులు ప్రారంభించిన ఇప్పుడు ఆపేసింది గవర్నమెంట్ ఉమ్మడి ప్రభుత్వం. అలాగనే ఆధునీకరణ పనులు చేస్తున్న తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా ఆపేసింది, ఎడమ కుడి కాలువల పనులు. అదే క్రమంలో మరి సీతారాం రిజర్వాయరు ఆనకట్ట అది బంజిపేట మండలానికి 8,000 ఎకరాలు సాగునీరు ఇస్తుంది. సీతారాం ఆనకట్ట అక్కడ 4,000 ఎకరాలు సాగునీరు ఇస్తుంది. అలాగనే ఒట్టిగడ్డ, దాంతోపాటు పెద్దగడ్డ, ఇట్లాంటి అనేక గడ్డలు చిన్న చిన్న రిజర్వాయర్ ద్వారా అతి తక్కువ మదుపుతో ఈ జిల్లాలో లక్ష్మీపురం గ్రామం, లోవిడి లక్ష్మీపురం గ్రామం పాలకొండ మండలంలో ఆ గ్రామానికి సంబంధించి జంపరకోట రిజర్వాయర్ కానీ పూర్తయినట్లయితే తప్పనిసరిగా మాకు చక్కని పంటలు పండుతాయి. అది ఏర్పడలేదు. ఎప్పుడో ఎన్టీ రామారావు ఏర్పాటు చేసేటువంటి టైంలో ఏర్పాటు చేసే జంపరకోట రిజర్వాయర్ ఇన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు పనులు పూర్తి అవడం లేదు, మాకు నీరు రావడం లేదు. కాబట్టి ప్రభుత్వానికి వేరే సూచన చేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో మా పొలాలు అయితే కింది సంవత్సరం మాకు సుమారు 200 ఎకరాలు ఉంటాయి లోవి లక్ష్మీపురంవి, ఆ జంపరకోట రిజర్వాయర్ తాలూకా హైకోర్టులోనే. ఆ 200 ఎకరాలు కూడా కింది సంవత్సరం సాగు చేయలేదు. ఒకవేళ ఎవరో 10-15 ఎకరాలు కక్కుర్తిపడి సాగు చేసిన వాళ్ళకి మదుపులే మిగిలిపోయినాయి కానీ నీరు లేక పంటలు పండలేదు. అందుకు ప్రభుత్వానికి ఇక్కడున్న అధికారులకి నేను సూచన చేస్తాను.